ఏదైతే బండి సంజయ్ కొడుకునటువంటి బండి భగీరథ మీద ఫైల్ అయినటువంటి ఒక పోక్సో కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక యొక్క తల్లి ఈరోజు ఏందంటే ఒక ప్రెస్ మీట్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఒక 18 పారాగ్రాఫ్స్ ఉన్నాయి అందులో. సో వాటిని 18 పారాగ్రాఫ్స్ కాకుండా సో ఉన్నటువంటి మ్యాటర్‌ని మనం ఏందంటే షార్ట్ అండ్ స్వీట్‌లో చెప్పే ప్రయత్నం చేద్దాం. తను ఏం చెప్తుందని చెప్పేసంటే ఆ యొక్క మైనర్ బాలిక యొక్క తల్లి సింపుల్‌గా చెప్పే మ్యాటర్ ఏంటంటే సో అక్కడ జరిగినటువంటి ఈ యొక్క లైంగిక దాడి నిజమే ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే దానికి సంబంధించిన అన్ని రకాల ఆడియో ప్రూఫ్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, తర్వాతకి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకి బండి భగీరథ ఫోన్ చేసి సో నా వల్ల తప్పు జరిగిందనే విధంగా తను మాట్లాడినట్టు కూడా తను అక్కడ ప్రూఫ్స్ ఉన్నట్టు. అంటే తప్పు జరిగింది, ఒక అమ్మాయి బాధపడుతున్న విషయం కూడా బండి భగీరథకి తెలుసు అనే విధంగా కొన్ని సాక్ష్యాలు ఉన్నట్టు కూడా తను చెప్పడం జరుగుతా ఉంది. అన్ దాంతో పాటు ఏంటంటే ఈ యొక్క పోక్సో కేసు ఫైల్ అయ్యే ముందు కూడా మనకేంటంటే దాదాపు కొన్ని నెలల నుంచి వాళ్ళేందంటే సో చాలా ప్లేస్‌లలో తిరగడం జరిగింది. డిసెంబర్ 31 2025 రోజు రాత్రి యొక్క సంఘటన జరిగిందంట. దాంతో పాటు నెక్స్ట్ మళ్ళీ జనవరి 1 2026 కూడా మనకేందంటే ఒక సంఘటన జరిగిందంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అండ్ ఇంకోటేంటంటే సంగప్ప అనేటువంటి ఒక వ్యక్తి బండి సంజయ్‌కి దగ్గర తనేంటంటే ఈ యొక్క బాధితురాలు యొక్క ఇంటికెళ్ళి వాళ్ళతోని మాట్లాడి మీకు భరోసా ఇస్తా నేను. సో బండి సంజయ్ గారి యొక్క ఇంటికి తీసుకెళ్తే మిమ్మల్ని మీ యొక్క బాధను చెప్పుకోండి అని చెప్పేసి మధ్యవర్తిత్వం వహించి తీసుకెళ్ళిన తర్వాతకి అక్కడ జరిగిన సంఘటన వేరే విధంగా ఉంది. మాకక్కడికెళ్తే భరోసా దక్కుద్ది. ఆడికెళ్తే మాకేమన్నా వాళ్ళ యొక్క మానవతా దృక్పథంతోని వాళ్ళేందంటే న్యాయం చేస్తారని చెప్పి అనుకున్నాను తప్ప, ఆడికెళ్ళిన తర్వాతకి మాకు ఇంకా భయాన్ని పెంచిర్రు వాళ్ళు. సో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి వాళ్ళ తల్లి చెప్పడం జరుగుతా ఉంది. దీన్ని బట్టి ఆల్రెడీ వాళ్ళు బండి సంజయ్ దగ్గరికెళ్లి ఈ యొక్క మ్యాటర్‌ని కాంప్రమైజ్‌గా లేదనుకుంటే ఈ యొక్క మ్యాటర్ ఏదో ఒక సొల్యూషన్ తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నించారు. అండ్ ఇంకోటేంటంటే డిసెంబర్ 31 అండ్ జనవరి 1 జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈరోజు మనకేందంటే ఈరోజు మనకి దాదాపు మే 5th మంత్ నడుస్తా ఉంది. అంటే ఈ 4 నెలల గ్యాప్‌లో సో వీళ్ళు ఏం చేశారు? 3 మంత్స్, 4 మంత్స్ ఈ యొక్క 5 మంత్స్ తర్వాత యొక్క టాపిక్ ఎందుకు వీళ్ళు దీన్ని హైలైట్ చేసిర్రు? ఈ 5 మంత్స్ గ్యాప్‌లో వాళ్ళు ఏం చేశారు? ఈ 5 మంత్స్‌లో మనకి జరిగిన వెంటనే ఎందుకు ఇన్సిడెంట్ అనేది కంప్లెయింట్ ఇయ్యలేదు? సో వాళ్ళ కూతురు తనకి వాళ్ళ మదర్‌కి ఎందుకు చెప్పుకోలేకపోయింది? తర్వాతకి ఏ విధంగా చెప్పుకోగలిగింది? అంటే తర్వాతకి మళ్ళీ బండి భగీరథ మళ్ళీ ఏమన్నా సో తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండా? లేదనుకుంటే వేరే వాళ్ళ సహాయంతోని తన తల్లికి చెప్పేటువంటి ధైర్యం చేసుకుందా అని చెప్పి ఏమైనా చూడాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే ఈ యొక్క లెటర్‌లో కూడా ఈ యొక్క బాధితురాలు యొక్క తల్లి ఏం చెప్తుందని చెప్పేసంటే బండి భగీరథకి 1 ఇయర్ బ్యాక్ మా అమ్మాయి పరిచయం అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఎవరి వల్ల పరిచయం అయ్యారు? సో ఎక్కడ పరిచయం అయ్యారు? దేనికోసం పరిచయం అయ్యారు? సో ఇది కూడా చెప్పాల్సింది. ఎందుకని చెప్పేసంటే ఎవరన్నా కావాలని చెప్పేసి ట్రాప్ చేయాలని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేపిచ్చిర్రా? సో ఇటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఈ విషయాలు ఎందుకు బయటికి చెప్పట్లేదు? ఆ విషయాలు కూడా చెప్పండి. సో మైనర్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి హైలైట్ చేయొద్దు మ్యాటర్‌లో. అంటే మైనర్ యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఫోటోస్ కావచ్చు, ఏవైనా కూడా మనకేందంటే వాళ్ళ ఫుల్ నేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బయటకు రాకూడదని చెప్పేసి వాళ్ళ యొక్క నేమ్ చెప్పట్లేదు ఓకే. కానీ ఎవరి ద్వారా పరిచయం చేపిచ్చిర్రో ఒకవేళ అబ్బాయి అయితే అబ్బాయి పేరు కూడా చెప్పాలి. ఎందుకంటే బండి భగీరథ వయసుకి, ఆ అమ్మాయి యొక్క వయసుకి చాలా తేడా ఉంది. దాదాపు ఒక 8 ఇయర్స్ గ్యాప్ ఉంది. అమ్మాయి 17 ఇయర్స్ అంటే ఆ అబ్బాయి 25 ఇయర్స్ ఉన్నాడు ఆల్‌మోస్ట్. అంటే 18, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే దాదాపు మనకేందంటే 8, 9 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో వీళ్ళెక్కడ కూడా క్లాస్‌మేట్స్ అటువంటి అవకాశమే లేదు. వీళ్ళెక్కడ కూడా కలిసి చదువుకునే అవకాశం లేదు. ఈ యొక్క అమ్మాయి చాలా చిన్న పిల్ల. అంటే ఏ విధంగా వాళ్ళకి పరిచయం కావాల్సొచ్చింది? అండ్ వాళ్ళ తల్లి ఇక్కడ ఏం మెన్షన్ చేసిందని చెప్పేసంటే, మేము డబ్బున్న వాళ్ళం గాదు అనే విధంగా, మాకు రాజకీయ పలుకుబడి లేదు. మేము రాజకీయంగా శక్తివంతులం కాదు అని చెప్పి మెన్షన్ చేస్తా ఉంది. సో మీరు అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అయినట్టయితే సెంట్రల్ మినిస్టర్, ఒక సెంట్రల్ మినిస్టర్ యొక్క కొడుకుతోని పరిచయం ఏ విధంగా ఏర్పడింది? అంటే మధ్యలో ఎవరైనా ప్రేరేపించారా ఈ యొక్క అమ్మాయిని? ఎవరైనా మిస్‌గైడ్ చేసిర్రా? సో ఈ విషయాలు కూడా బయటికి రావాలి. సో ఏదైతేంది మొత్తానికైతే ఈ యొక్క అమ్మాయికి గనక నిజంగానే అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా బండి భగీరథకి శిక్ష పడాల్సిందే. కాకపోతే దీని వెనకాల ఉన్నటువంటి కారకులెవరు? ఎవరైనా చేయాలని చెప్పి ఒక పని చేపిచ్చిర్రా? ఎందుకంటే తన యొక్క సెంట్రల్ మినిస్టర్ యొక్క కొడుకు బండి సంజయ్ గారి మీద చాలా వరకు చాలా తక్కువలో తక్కువ వాళ్ళకేంటంటే తన మీద అగైనెస్ట్‌గా అనేక రకాల కేసులు గాని ఏం కూడా లేకుంటున్నాయి. సో దానివల్ల ఎవరైనా అపోజిషన్‌లో ఉన్న వాళ్ళ, రూలింగ్‌లో ఉన్న వాళ్ళ, లేకపోతే తనకి పడని వాళ్ళ, గిట్టని వాళ్ళ ఏమన్నా ఈ విధంగా ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకొని ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేపిట్రన్న విషయం కూడా సో పోలీసోళ్ళు వాళ్ళ యొక్క విచారణలో చూడాల్సింది. ఎందుకంటే ఈ యొక్క అమ్మాయికి ఎట్టి సిట్యుయేషన్‌లో కూడా క్లాస్‌మేట్ అంటే అవకాశం లేదు. సో ఆ అమ్మాయి కూడా పూర్ అని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి పూర్ అనుకున్నప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు చదువుతున్నటువంటి కాలేజ్ కావచ్చు. ఆ కాలేజ్‌లో అమ్మాయి చదవలేదు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో ఈ అమ్మాయి కలవలేదు. సో ఎటువంటి కనెక్షన్స్ లేకుంటుంది మ్యాటర్ అంతా కూడా. అలాంటప్పుడు మరి ఎలా పరిచయం ఏర్పడ్డది? ఎవరు పరిచయం చేపిచ్చారు? దేనికోసం పరిచయం చేపిచ్చారు అనే విషయం కూడా బయటికి రావాల్సిందే.